క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో గ్రీకు ఫిలాసఫర్ అయినటువంటి డెమస్తనిస్ ఉండేవారు. ఆయన ప్రజలను చైతన్యపరిచేందుకు మంచి ఉపన్యాసకుడు కావాలన్నది ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యం. కానీ డెమస్తనిస్కు నత్తి ఉండేది. సభల్లో మాట్లాడాలంటే భయం, గొంతు కూడా అంతగా బాగుండేది కాదు. ఎలాగైనా సరే ఈ ఇబ్బందులన్నిటిని అధిగమించాలని అనుకున్నారు ఆయన. మొదట వైద్యుల సూచనలతో నోట్లో గులకరాయి పెట్టుకొని కష్టమైన పదాలను బిగ్గరగా స్పష్టంగా పలకడం సాధన చేశారు. సముద్రం ఒడ్డున ఒంటరిగా నిలబడి పెద్ద గొంతుకతో ఉపన్యసించేవారు. వీటికి తోడు రోజుకు 15 గంటల పాటు గొప్ప గొప్ప పుస్తకాలు చదివి అపార జ్ఞానాన్ని సంపాదించారాయన. అలాగే మాట్లాడేటప్పుడు సరైన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఉండాలని నిలువుటద్దం ముందు నిలబడి ప్రసంగించడం ప్రాక్టీస్ చేసేవారు. ఆ విధంగా కొద్ది కాలానికే డెమస్తనిస్ తనకున్న బలహీనతలన్నిటినీ అధిగమించి గొప్ప వక్తగా ప్రఖ్యాతిగాంచారు. ఇక్కడ ఈ స్టోరీ మనకేం చెప్తుందంటే, ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవడంతో పనైపోదు. వాటిని సాధించాలంటే ప్రయత్నం అవసరం. అది ఎన్నిసార్లు విఫలమైనా నిరుత్సాహపడకుండా లోపాలను దిద్దుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం ఇంకా అవసరం. అదే విజేతల అసలు రహస్యం.